ఎందుకో తేడా కొడుతుంది నాకు, ఎక్కలేనేమో అనిపిస్తుంది. కష్టం పడి ఎక్కియాలండి అలవలాగా, ఎందుకంటే చాలా అడ్వెంచరస్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. చాలా రీల్స్లో కూడా చూసాను. ఇదిగో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓ అమ్మ, ఇక్కడ చూడండి ఆయన ఎలా కట్టారో. ఇది క్లిఫ్ హ్యాంగింగ్లో. మ్యావరింకాన్ రాక్ అయితే రీచ్ అయ్యాం. ఇది చాలా శక్తివంతమైన రాతిరాజు అని స్థానికులు నమ్ముతారు. అక్కడికి వెళ్ళాలి, అది ఫైనల్ డెస్టినేషన్. ఫైనల్గా 2 గంటల ట్రెక్కింగ్ తర్వాత అమ్మాయి క్లిఫ్కి రీచ్ అయ్యాను. ముందు 4 వీడియోస్లోని చిరపుంజిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నింటినీ చూసాం కదా. ఈ వీడియోలో మోస్ట్ అడ్వెంచర్ బ్యాంబో ట్రెక్ వీడియో అయితే చూసేద్దాం. అంతకంటే ముందు నా వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నంబర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇటువంటి మంచి కంటెంట్ని తీసుకొస్తూనే ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, బ్యాంబూ ట్రెక్ అనేది చిరపుంజి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకెన్ విలేజ్లో ఉంటుంది. మౌరిక్జాంగ్ అనే సింగిల్ లార్జెస్ట్ రాక్ వరకు ఉండే ఈ బ్యాంబూ ట్రెక్కింగ్ని లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థ్రిల్లింగ్ అడ్వెంచర్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి, 100 రూపాయల టికెట్. స్టార్ట్ అయిందండి ట్రెక్కింగ్. ఫస్ట్కి మెట్ల ట్రెక్కింగ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. మొన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్కి వెళ్ళాం కదా, 3 రోజులైంది వెళ్ళి. ఇప్పుడు కూడా కాల్ లెగట్లేదు. అయినా కూడా మళ్ళీ ట్రెక్కింగ్కి వచ్చాను చూసారా, అది సరదా, మామూలు సరదా ఉంటుంది కదా మనకి. ఈ ట్రెక్కింగ్ కొద్దిగా దిగడానికి బాగుందండి, ఎందుకంటే మరీ స్టీప్ కాకుండా కొద్దిగా యాంగిల్తో ఉంది కాబట్టి ఈజీగా దిగవచ్చు. కానీ ఎక్కినప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. పర్లేదు. మనకు లక్ ఏంటంటే ఇంకా అక్కడక్కడ అలాంటి పెట్టారు, వెదురులతో తయారు చేసిన కుర్చీలాగా. ఇదిగో బెంచెస్. పర్లేదండి. ఇక్కడ బాగా ఇంటీరియర్ అండి, ఇది మొత్తం ఫారెస్టే, ఇంటీరియర్ ఫారెస్ట్. ఇక్కడ వెదురులు తప్పితే ఏం దొరకనుకుంటా. ఎక్కడ చూసినా వెదురులతో ఏదో ఒకటి తయారు చేస్తున్నారు. వెదురులతో బుట్టలు చేస్తున్నారు, వెదురులతో ఇల్లు కట్టుకుంటున్నారు. మొత్తం వెదురులే. ఏరియా అంతా బాగా వెదురులు. వచ్చిన దారిలో కూడా చాలా వెదురులు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగా వేరు వేరు సైజుల్లో, ఏ సైజు కలితే ఆ సైజులో వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి దిగడానికైతే పర్లేదండి, ఎక్కినప్పుడు మాత్రం ఉంటుంది. దేవుడు కనిపిస్తాడు నాకు. ఇకే కాళ్ళు నొప్పులు తగ్గలా మొత్తం. బాబోయ్, సరిగ్గా పడట్లేదు పుట్టు. ఇంక మళ్ళీ మళ్ళీ ఏమొస్తామని చెప్పేసి ఇంక ఈసారి కవర్ చేస్తున్నాను. కానీ నేచర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. వెదురులతో చూడండి, ఇక్కడ దుకాణంలో ఎలా పెట్టుకున్నారో, మొత్తం వెదురులతో తయారు చేసింది ఇదంతా. ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ ఉందన్నమాట ఇక్కడ అవైలబుల్. ఎలా ఉందో చూడండి రోడ్డు. ఎడ్జ్కి వచ్చాము, క్లిఫ్ హ్యాంగింగ్ రోడ్డు. ఈ రివర్ సైడ్ చూడండి షాప్ ఎలా ఉందో, సూపర్. ఇది హైలైట్. ఎందుకో తేడా కొడుతుంది నాకు, ఎక్కలేనేమో అనిపిస్తుంది. కష్టం పడి ఎక్కియాలండి అలవలాగా, ఎందుకంటే చాలా అడ్వెంచరస్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. చాలా రీల్స్లో కూడా చూసాను. ఇదిగో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి. ఫస్ట్ వా, సూపర్ కదా, చాలా బాగుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మెట్లు దిగి వచ్చాం కదా, రాళ్ళ మెట్లు. ఇక్కడికి ఇక్కడి నుంచి బాగా చాలా స్ట్రెంత్ ఉందండి, చాలా గట్టిగా కట్టారు. వా, బ్రిడ్జ్ ఇది ఐరన్, సూపర్. కట్టిమంచం బ్రిడ్జ్ ఐరన్ వే. మధ్య మధ్యలో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్న దగ్గర ఐరన్ వేశారు. పట్టిమంచంలా ఉంది. మొత్తం ట్రెక్కింగ్ అంతా డీప్ ఫారెస్ట్లో నుండి ఉంటుంది. ఫ్రెండ్స్తో వస్తే భలే ఎంజాయ్ చేయొచ్చు. మనతో పాటు ఈ వాగు కూడా అలా వస్తూనే ఉంటుంది. స్టార్ట్ అయిందండి బ్యాంబూ ట్రెక్కింగ్. ఇదిగో మొత్తం బ్రిడ్జ్ మొత్తం. ప్రస్తుతానికి నాకు తెలిసి ఇది ఒక 500 మీటర్స్ లాంగ్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఎలా ఉంటుందో చూడాలి, ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఈ దారి పూర్వకాలంలో కాశీదగా వ్యాపార దారిగా ఉపయోగించేవారని, అప్పట్లో వారు అడవిలో నుంచి వన సంపదలు సేకరించి ఈ దారిని ఉపయోగించి కిందకు తీసుకొచ్చేవారు. ఆ సమయంలోనే వారు బ్యాంబూలతో మెట్లు నిర్మించడం మొదలుపెట్టారు.
ఇది తరతరాలుగా కొనసాగుతుంది. వీటి నిర్మాణంలో ఎక్కడ సిమెంట్ను ఉపయోగించలేదు. మెట్ల మార్గం, వెదురు వంతెనలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవి. ఎప్పటికప్పుడు ఈ వంతెనలన్నింటినీ మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు స్థానిక గిరిజనులు. అమ్మ, ఇక్కడ చూడండి ఆయన ఎలా కట్టారో. ఇది క్లిఫ్ హ్యాంగింగ్లో. బాబోయ్, ఎంత కింద ఉందో వాటర్ ఫాల్ అది. ఓ, క్లైమేట్ మాత్రం సూపర్ అండి. నేచర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫారెస్ట్స్ అన్నీ. ఇంటికి వస్తే ఇంకా అరగంట అంతా బ్యాంబూ ట్రెక్కింగ్. ఇప్పుడు గంటన్నర అయిందండి ట్రెక్కింగ్. ఏదో ఇంటర్మీడియట్ స్టేషన్ మధ్యలో పెద్ద రాయిని సపోర్ట్ చేసుకొని ఇచ్చారు. ఇప్పుడు అసలైంది అది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఒక టైం పెట్టేస్తే అక్కడికి వెళ్ళాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చల్ల గాలి వేస్తుంది. అబ్బా, ఇక్కడికి వచ్చి చూడండి ఎలా తయారు చేస్తున్నారు ఇవన్నీ ఎంత కష్టంగా. ఇప్పుడు ఈ కన్నంలోంచి ఎవరు దూరుతారు? ఓమడి అమ్మ, ఈ కన్నంలోంచి చూడండి ఎలా ఉందో. నేనే దూరలేకపోతున్నానంటే లావుకున్న వాళ్ళు అక్కడితో క్లోజ్ అనమాట. అందుకే ఇంటర్మీడియట్ స్టేషన్ వేసారు. అక్కడితో క్లోజ్ మీ పని. ఇంకా ఇక్కడ నుంచి ఇలా కింద రావడం కావదని, లావుకున్న వాళ్ళు రావడం కావదండి. మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇది ఇలా అక్కడికి వెళ్ళాలి. అది ఫైనల్ డెస్టినేషన్. లాస్ట్కి ఎల్లిగొల్దిగా ఇలాంటి బ్రిడ్జ్లు చాలా ఉన్నాయి. పెద్ద బ్రిడ్జ్, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది పైకి ఎక్కాలి. ఇది చాలా హైట్ ఉంది. ఇలా కింద నుంచి వచ్చాం కదా, అక్కడ చూడండి. ఇదంతా కొద్దిగా టఫ్ ఉందని చెప్పి కొద్దిగా ఈజీ చేయడానికి పైనుంచి ఒక బ్రిడ్జ్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైన. ఇక వీళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ట్రెక్కింగ్కి ఈ స్పోర్ట్స్ షూస్ పనిచేయమండి. ఎందుకంటే ఈ బ్యాంబూస్ మీద ఇవి స్కిడ్ అవుతున్నాయి. ట్రెక్కింగ్ షూసే కరెక్ట్ ఎటువంటి వాటికి. ఈసారి ట్రెక్కింగ్ షూస్ కంపల్సరీ తీసుకోవాలి. ఫైనల్గా కింగ్ ఆఫ్ స్టోన్స్ అని పిలువబడే మ్యావరింకాన్ రాక్ అయితే రీచ్ అయ్యాం. ఇది చాలా శక్తివంతమైన రాతిరాజు అని స్థానికులు నమ్ముతారు. దీని వెనక ఒక కథ దాగి ఉంది, కానీ అది ఇప్పుడు అంత మనకు అవసరం లేదు. కానీ జాగ్రత్త, ఇది అత్యంత ప్రమాదకరమైన ట్రెక్. కొన్ని చోట్ల బ్యాంబూలు జారిపోవచ్చు. కాబట్టి సాహసీకులు మాత్రమే ఈ ట్రెక్ని ఎంచుకోండి. ఫైనల్గా 2 గంటల ట్రెక్కింగ్ తర్వాత అమ్మాయి క్లిఫ్కి రీచ్ అయ్యాను. ఇదే క్లిఫ్ పాయింట్, లాస్ట్ బ్యాంబూ ట్రెక్. వర్షం స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి అయితే ట్రెక్ ఫినిష్ అయింది. కాకపోతే మధ్యలో రెస్ట్ షెల్టర్స్ ఏం పర్లేదు, వర్షం పడినా. బాగుందండి నిజంగా. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తారు అని అనుకుంటే సరదా, ఫన్ అంతే. ఇంత పెద్ద పెద్ద కొండలు ఎక్కడం అంటే ఫన్, ఇంకేం చేయముండదు. మీకు చూపించాలని. కొంత సమయం అక్కడే ఉండి రిటర్న్ స్టార్ట్ అయ్యాను. కానీ మొన్న డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్కి వెళ్ళాను కదా, అంత టఫ్ అయితే ఏం లేదు, పర్లేదు, బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నాను. ఎవరికైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సూపర్గా వచ్చి ఇవి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మెమరీస్ అలా ఉంటాయి లైఫ్ లాంగ్. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇలాంటి అడవుల మధ్యలోంచి ఈ బ్యాంబూ బ్రిడ్జెస్ ద్వారా
ఈ ట్రైబ్స్ వేసారన్నమాట ఇవన్నీ. వీటి ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళకే. చాలా బాగుందండి నిజంగా, మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇక్కడ చెప్పలేం, ఒక అరగంటకి గంటకు కూడా వర్షం పడిపోతుంటుంది, హై ఆల్టిట్యూడ్ కదా. అమ్మ దిగినప్పుడు బాగానే ఉంది కానీ ఎక్కేటప్పుడు కొద్దిగా టఫ్గా ఉంది. అమ్మో, ఈ బ్యాంబూస్ చూడండి, వెళ్ళి కొద్దీ మనకి పక్కన బ్యాంబూ ట్రీస్, ఇంత గ్రీనరీగా, ఎంత వాటర్ దొరికితే కానీ ఎంత త్వరగా పెరగవు. వీటితోనే టక్కన వేసుకుని వెళ్ళిపోతున్నారు బ్రిడ్జ్లో. ఎక్కడైనా డ్యామేజ్ అయినా, ఎక్కడైనా కొంచెం స్ట్రెంత్ తగ్గినా ఫటాఫట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళేటప్పుడు ఎవరు లేరు, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు. ఇవి కొండల్లో పండే అరటిపళ్ళు అండి, చాలా టేస్ట్ ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. ఇక్కడే ఈ వెళ్ళిదారిలోనే మీకు షాప్స్ ఉంటూ ఉంటాయి, ఎవ్రీ ఒక 1/2 కిలోమీటర్కి ట్రెక్కింగ్లోనే. కాకపోతే డబుల్ ప్రైస్, పర్లేదు కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. వీటిని మోసుకెళ్ళి కన్నా ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్. అలాగే మీకు ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కనిపిస్తాయి, వాటిలోనే పడండి, రోడ్ల మీద మాత్రం అసలు పడేయవద్దు ప్లీజ్, మై రిక్వెస్ట్. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇటువంటి లొకేషన్లోంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కుతాం ఫారెస్ట్లోంచి. అక్కడక్కడ డ్యామేజ్ అయిన ఏరియాస్ని వీళ్ళు కింద నుండి మట్టి తీసుకెళ్ళి రిపేర్ చేస్తున్నారు. ఈ ట్రెక్కింగ్లో మనం వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి చాలా కష్టపడతాం, కానీ వీళ్ళు 20 నుంచి 30 కేజీల వెయిట్ని ఎలా మోస్తున్నారు చూడండి. వెళ్ళే దారిలోనికి ఇలా వర్షాలు కూడా పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, కంపల్సరీ గొడుగు తెచ్చుకోండి. లైట్గా వర్షం పడింది కదా, ఈ బ్యాంబూ ట్రిక్ బ్రిడ్జెస్ అన్ని భలే కనిపిస్తున్నాయి. ఆ ట్రెక్కింగ్తో పోల్చుకుంటే ఈ బ్యాంబూ ట్రెక్కింగ్ పర్లేదండి, చేసేవచ్చు. 3 అవర్స్లో, జస్ట్ 1.5 అవర్లో వెళ్ళాం, 1.5 అవర్లో రావడం, ఒక 15-20 మినిట్స్ ఫొటోస్ దిగడం. చాలా బాగుంది, మంచి అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ఇది మాత్రం. లొకేషన్స్ చాలా బాగున్నాయి. వెళ్ళేటప్పుడు క్లిఫ్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాం అన్నమాట, 3 కొండలు దాటాలి. చాలా మంచి అడ్వెంచరస్ అండి. ఎలా ఉందండి వీడియో నచ్చితే ముందు హైప్ కొట్టండి, ముందు హైప్. కమెంట్ అసలు మర్చిపోద్దు, మీ ప్రతి కమెంట్ నేను చదువుతాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను.